ప్రపంచ దేశాల్లో అంటే మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఇంకా బ్యాలెట్ ద్వారా జరిగిన దానికంటే ఇప్పుడు టెక్నాలజీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెరిగింది. ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది. ఇట్లాంటి సాంకేతికంగా ముందుకు దూసుకెళ్తున్న నేపథ్యంలో మళ్ళీ బ్యాలెట్ ద్వారా చేయడం వల్ల ఏం యూజ్ అంటారు? ఇప్పుడు మీరు టెక్నాలజీలు ఉంటే మీరు మ్యానిపులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ లో మీరు నెట్ బ్యాంకింగ్ ఉంది, దాంట్లో ఏదో సాఫ్ట్వేర్ వేస్తే ఎవడో వచ్చి మీ డబ్బులు తీసుకెళ్ళిపోవచ్చు. కానీ మీరు వెళ్ళి మీ చెక్కుతో మీరు డబ్బులు డ్రా చేసుకుంటే దాంట్లో చేయలేరు. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ అనుకోండి, నేను ఎవరికి ఓటు వేస్తున్నానో నా కళ్ళకి కనబడుతుంది. ఇప్పుడు ఈవీఎంలో నేను ఎవరికి ఓటు వేస్తున్నామో నా కళ్ళకి వివిప్యాట్ అయితే కనబడుతుంది, కానీ నా కళ్ళకైతే కనబడుతుందో లెక్క పెట్టమంటున్నారు. నీ కళ్ళకు కనబడుతుంది కానీ మేము దాన్ని లెక్కించాము. నువ్వు బటన్ నొక్కు వెళ్ళిపో, మేము చేస్తాం. ఓకే, ఇంతకంటే నయవంచన, ఇంతకంటే కుట్ర, దగ, ద్రోహం ఏ దేశ ప్రజాస్వామ్యంలో జరగదు. ఓకే, చివరిగా ఏం చెప్తారు మీరు? చెప్తున్నా కదా, దీనికి వైసీపీ ఇనిషియేటివ్ తీసుకుంటుందా లేకపోతే స్వచ్ఛందంగా ప్రజా సంస్థలు ముందుకు వస్తాయా, అంబేద్కర్ వాదులు ముందుకు వస్తారా మనకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా ఇది ఒక ప్రజా ఉద్యమం దిశగా వెళ్ళాలి. మౌన ప్రదర్శనలతో మొదలు పెట్టాలి. ప్రతి ఒక్క గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మేము మే 13 జరిగిన ఎన్నికలను మేము నమ్మట్లేదు, మాకు బ్యాలెట్ పేపర్ ఎన్నిక కావాలి. ఆ స్పందన ఏ స్థాయిలో వస్తుందో అని చూసి దాన్ని బట్టి మనము అది కనుక ఊపందుకుంటే డెఫినెట్గా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కాదు, మన బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఏమైంది? ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తే ఏమైంది? రోడ్డు మీద కూడా రావాల్సిన అవసరం లేదు. మేము దీన్ని నమ్మట్లేదంటే సిజే సుమోటోగా తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క గ్రామంలో 50 నుంచి 60% జనము ఈ ఎన్నికని నమ్మట్లేదు. కాబట్టి ఈ ప్రదర్శనల్ని చూసిన తర్వాత ఈ ఎన్నికల ప్రక్రియ జరిగిన విధానం చూస్తే ఇది న్యాయబద్ధంగా జరిగిన ఎన్నిక కాదని మేము నమ్ముతున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు సుమోటోగా కూడా తీసుకోవచ్చు. ఇందిరాగాంధీనే రాయబరేలీలో తీసి అవతల పడేస్తుంది. రాయబరేలీలో గెలిచిన ఇందిరాగాంధీని, ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీని నువ్వు ఓడిపోయావని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన చరిత్ర గల దేశం మనది. సో ఇది పెద్ద విషయమేం కాదు. కాకపోతే ఇది మేము దీన్ని అంగీకరించట్లేదని ప్రజల నుంచి రావాలి. వైసీపీ నుంచి వస్తే ఏమవుతుందంటే రాజకీయ పరంగా ఓడిపోయారు కాబట్టి చేశారంటారు, కానీ స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ తీర్పును తిరగరాయొచ్చు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి, రాజ్యాంగాన్ని నిలబెట్టాలి, అంబేద్కర్ గారి ఆశయాలను నిలబెట్టాలి, ఆయన దూరదృష్టిని నిలబెట్టాలి. ఇది ముఖ్యం మనకి.